ప్రీ వెడ్డింగ్ షూట్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం వెదర్ కాదు. నేను ఈ విషయం తెలుసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. మొదట్లో నేను అనుకునేవాడిని, ప్లానింగ్, లైటింగ్, కంపోజిషన్ బాగుంటే ప్రీ వెడ్డింగ్ షూట్ అవుట్పుట్ ఆటోమేటిక్గా బాగుంటుందని. అందుకే ప్రతి షూట్కి ముందు చాలా ప్లానింగ్ చేసేవాడిని. కానీ అవుట్పుట్ మాత్రం నేను ఊహించినట్టు వచ్చేది కాదు. ప్రతి షూట్ అయిపోయిన తర్వాత ఎక్కడ తప్పు చేశాను అని నన్ను నేనే ప్రశ్నించుకునేవాడిని. కెమెరా సెట్టింగ్స్ మార్చాను, లొకేషన్స్ మార్చాను, ప్లానింగ్ ఇంకా పెంచాను. కానీ ఏదీ పెద్ద మార్పు తీసుకురాలేదు. ఒకరోజు నాకు అసలు విషయం అర్థమైంది. ప్రీ వెడ్డింగ్ షూట్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం వెదర్ కాదు, కమ్యూనికేషన్. అవును, కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. ఆ రోజు నుంచి షూట్ మొదలయ్యే ముందు కనీసం అరగంట నా క్లయింట్స్తో మాట్లాడడం మొదలుపెట్టాను. వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అయ్యేవారు. అప్పుడు నేను తీసిన ఫొటోస్ కూడా పూర్తిగా మారిపోయాయి. గుర్తుంచుకో బ్రో, ప్రీ వెడ్డింగ్ షూట్లో ముందు కెమెరాని కాదు, మనుషుల్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. వాళ్ళు నీతో కంఫర్టబుల్ అయితే కెమెరా తన పని తానే చేస్తుంది. నెక్స్ట్ డైరీ పేజ్లో ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్లే ముందు నేను ఫాలో అయ్యే ప్లానింగ్ మెథడ్ గురించి మాట్లాడదాం. ఫాలో అవ్వు, మిస్ అవ్వకు. దిస్ ఇస్ వెంకటేష్ అండ్ ఇట్స్ మై డైరీ.